ఫోన్ బాగుంది. ఏంటిలో ఉంది? ఏంటక్క నీకు సైకిల్ తొక్కడమే రాదు, ఫ్లైట్ తోలుతావా? నేను ఫ్లైట్ తోలడం ఏంటి? అదేంటి వాల్ పేపర్ పెట్టుకున్నావుగా? అరే స్వాతిముత్యం, అది ఏ జనరేటెడ్ రా? ఏంటి ఏయా? ఈ మధ్య ఏది రియలో ఏది ఏయో అర్థం కావట్లేదు అక్క. అన్నట్టు ఫోటో ఎలా ఉంది? చాలా బాగుందక్క, ఎలా చేసావు? ఈ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 లో ఉన్న గూగుల్ జెమినీ నానో బనానా టూల్ యూస్ చేసి. క్లియర్ గా చెప్పక్క. ఏం లేదురా, క్లియర్ ఇమేజ్ కోసం ఈ 200 MP ప్రో విజువల్ ఇంజిన్ కెమెరాని యూస్ చేసి ఒక మంచి ఫోటో క్యాప్చర్ చేసుకున్నాను. దీనిలో ఫోటో తీయడం వల్ల ఎంత జూమ్ చేసినా ఇమేజ్ పిక్సెలేట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ జెమినీ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇలా పైకి డ్రాగ్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ కింద ఉన్న గ్యాలరీ యాప్ ని లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీదకి డ్రాగ్ చేస్తే ఈ లార్జ్ స్క్రీన్ లో ఈజీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రైట్ సైడ్ సెట్టింగ్స్ లో ఉన్న నానో బనానా ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం జనరేట్ చేయాలనుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ ని ఇలా గూగుల్ జెమినీలోకి డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా మనం జనరేట్ చేయాలనుకుంటున్న ఇమేజ్ ప్రాంప్ట్ ని టైప్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే ఇమేజ్ జనరేట్ అవుతుంది. పిక్చర్ చూడు ఎంత డీటెయిల్ గా ఉందో. ఈ వెనుక బటన్స్, స్కై అండ్ కంట్రోల్ వీల్ ఎంత క్లియర్ గా జనరేట్ చేసిందో. దేవుడా, ఏంటక్క అంత ఈజీగా చేసావు? ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, గెలాక్సీ Z Flip 7, గెలాక్సీ Flip 7 FE ఆర్ గెలాక్సీ Z Fold 7 తీసుకున్నట్లయితే 6 months గూగుల్ AI Pro ఫ్రీ సబ్స్క్రిప్షన్ తో పాటు 2 TB క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. అర్జెంట్ గా ఈ ఫీచర్ ని మా ఫ్రెండ్స్ మీద ట్రై చేసి సర్ప్రైజ్ చేయాలక్క. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.